ప్రేక్షక మహాశైలారా, మన ఫిల్మీమోజీ ఛానల్లో అన్ని రకాల సిరీస్లు, అన్ని రకాల వీడియోలు ఒక ఎత్తు అయితే, ఈ పౌరాణికానికి సంబంధించిన నాటకాలు వేసే ఎపిసోడ్లు ఒక ఎత్తు. దీని కాస్ట్యూమ్స్ వేరు, బ్యాక్గ్రౌండ్లు వేరు, డైలాగులు వేరు. అబ్బో, అలా చెప్పుకుంటే పోతే పెద్ద లిస్టే ఉందలేండి. ఆ ప్రిపరేషనే వేరు. అందుకే స్టేజ్ మీద ఉన్న మాకు మరింత ఊపి తెప్పించాలంటే మీ ఎంకరేజ్మెంట్ అవసరం. మీరు కొట్టే లైకులే మా నటనకు చదివింపులు, మీరు పెట్టే కామెంట్లే మాకు కేరింతలు. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి వాళ్ళను కూడా సపట్లు కొట్టమని చెప్పండి. సబ్స్క్రైబ్ పక్కన గంట మాత్రం కొట్టడం మర్చిపోకండి. అప్పుడే మేము చేసే నాటికలన్నీ మీ వరకు వస్తాయి. బాబయ్య 6 మిలియన్ కి దగ్గరగా ఉన్నాం బాబయ్య. సబ్స్క్రైబ్ కొట్టి చూడండి బాబయ్య. ఇలా అడుక్కుంటా కొడతారులే వాళ్ళు. మీరు కొట్టండి బాబయ్య. ఓరు నువ్వు తెరత్రా బాబు, ఇంకెంతసేపు సబ్స్క్రిప్షన్. సార్ వాట్ సార్ యూ కాల్డ్ మ్యాట్ కదా సార్. వాట్ సార్ అబౌట్ ఇంక్రిమెంటా? Not about that, man. Small headache. యూ సే సార్ చలై రైట్ జెండు మామ. వాట్ సార్ ఇంక్రిమెంట్ ఇస్తున్న వాళ్ళకి ఆ మాత్రం చేయలేమా ఏంటి? బై సీయింగ్ దిస్ హ్యాండ్ థీటా ఓన్లీ గాట్ ఫియర్ సార్. యువర్ హెడ్ ఏక్ హౌ మచ్ రా నానా? I mean, a complaint has came. కంప్లైంటా? నిక్కరేసినప్పటి నుంచి నికాసైన మనిషి నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను సార్. అలాంటిది నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వాడికి ఎన్ని కిడ్నీలు సార్? వాళ్ళ కలల సీటు కడుక్కోవడానికి నేను నీళ్ళు పోతుంటే నా మీద బురద పోతారా సార్? రేపు మాపో నా తల మీద బొబ్బ రావచ్చు కానీ నా పేరు మీద మాత్రం మచ్చరాదు సార్. అది నా క్యారెక్టర్ మరి. Do you have any sugar? మా భాగ్యం దయ వల్ల ఇంకా అలాంటి వేటి రాలేదు సార్. Then why so fast? First listen. మూత్రం తక్కువ, ఆత్రం ఎక్కువ లాగా ఉంది నీకు. కంప్లైంట్ ఇచ్చింది కాలేజ్ మీద. కాలేజీ మీద అయితే పర్లేదురా నాన్న. వాట్ పర్లేదా? వాట్ డస్ ఇట్ మీన్? ఐ మీన్ నా ఉద్దేశం అది కాదు సార్. అంటే అది కాలేజ్ మీద కంప్లైంట్ అంటే మన అందరి మీద ఇచ్చినట్టే. ఇంతకీ ఏంటి సార్ కంప్లైంట్? వాడు ఎవడో తెలుగు భాష తీవ్రవాదిలా ఉన్నాడు. పరా భాష వ్యామోహంలో మాతృభాషని పక్కని పెట్టేస్తున్న కుళ్ళు కాలేజీలు అని నోరు తిరగని పదాలతో కంప్లైంట్ రాసేశాడు. గవర్నమెంట్ దాన్ని సీరియస్ గా తీసుకొని ఎంక్వైరీ వేసింది. మన కాలేజ్లో తెలుగు అంతంతా మాత్రమే కదా, ఇప్పుడు దాన్ని కవర్ చేసి ఇంత పెద్ద ఇంగ్లీష్ మీడియం కాలేజీలో తెలుగుకి ఇంత పెద్ద పీట వేశామని అనిపించుకోవాలి. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఓ అంతేనా? ఆ విషయం నాకు వదిలిరా నాన్న, నేను చూసుకుంటాను కదా. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? ఎస్ సార్. ఒక కల్చరల్ ఈవెంట్ పెట్టి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ తో చక్కని తెలుగు నాటకం వేయించాం అనుకోండి. అందులో డైలాగులు చెప్పాక చిలకమూర్తి నరసింహం, టీవీ సుబ్బారావు దిగొచ్చారేమో అని ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు తెలుగు భాషా వికాసానికి నాటకాలే కదా సార్ మెట్లు. ఎక్సలెంట్, ప్రొసీడ్ విత్ ద ప్లాన్. ఇది గానీ సక్సెస్ అయితే నువ్వు కోరుకున్న ఇంక్రిమెంట్ నీకు ఇస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తారు కదా మరి ఇవన్నీ మా స్ట్రైట్ చేస్తాడు. నీలా కాలేజ్ బాగు కోరుకునే వాళ్ళే ఉండాలి. కూసంత గడ్డేసినోడికి ఈ మాత్రం పేడేయలేమా ఏంటి? యూ ఓన్లీ లుక్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. మీరు తాపీ మేస్త్రులాగా తాపీగా పడుకొని చెప్తాను. మిగతా విషయం అంతా నేను చూసుకుంటాను సార్. అందుకోసం ఇది అలాగే తెలుగు మాట్లాడడం విషయంలో కూడా దయచేసి తెలుగు మాట్లాడండి, తెలుగును ప్రోత్సహించండి, తెలుగును రక్షించండి. ఈ బలహీన మాటలు మాట్లాడదాం. తెలుగు మాట్లాడకపోతే మటాష్ అయిపోతాం. ఓహో, తమరి ఇలాంటివి కూడా చూస్తారేటి? చాలా చూస్తాం. చూసినవన్నీ చెప్తే గుండె ఆగిపోద్ది తనకి. ఏది అంటే నాన్నగారు, అది మేము మీకు కనిపించం గాని మేము మంచి పనులు చేస్తాం నాన్నగారు. వాటిని చూసే అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో ఏంటో. గ్రహాలు నాకు అనుకూలంగా తిరిగినప్పుడు మీరు ఎక్కడ తిరుగుతారు? టైమింగ్ సెట్ అవ్వట్లేదండి మన ఇద్దరికైనా. శాంతి పూజ జరిపించాలండి, అప్పుడే మన ఇద్దరు గ్రహాలు లైన్ లో వస్తాయని నా ఫీలింగ్. నువ్వు లేటెస్ట్ గా చేసిన ఒక మంచి పని చెప్పరా. అంటే ఏంటి నాన్నగారు, నేను అసలు మంచి పనులు చేయనని అనుకుంటున్నారా ఏంటి? మీరు అలా అడుగుతుంటే నాకు ఊపిరి ఆగిపోతున్నట్టు ఉందండి. ఎలాగో చూసే భాగ్యం దక్కలేదు, కనీసం వినైనా తరిస్తాను. చెప్పు. చెప్తాను, జాగ్రత్తగానండి. మరి మొన్న మన అప్పని తాత, ఓరా మనవాడ ఈ ఎండలో మందుల షాప్కి వెళ్ళండి రా అన్నాడు. ఓ అంతేనా, వెనక ముందు ఆలోచించకుండా ఓసీ కోట తెచ్చిచ్చాను. ఆ రోజు అప్పన్న తాత కళ్ళలో ఆనందం చూడాలి నాన్నగారు. ఎన్ని గుళ్ళు తిరిగితే అంత పుణ్యం వస్తుంది చెప్పండి.
అది నువ్వు చేసిన మంచి పని, దానికి శాంతి పూజ. సిగ్గుండాలరా. చి, మంచి పని అంటే నలుగురికి ఉపయోగపడేదిరా, నాశనం చేసేది కాదు. ఇక నుంచైనా గరికపాటి లాంటి గొప్పోళ్ళ మాటలు విని బాగుపడు. ఆ, సరే నాన్నగారు. అప్పుడప్పుడైనా నా మాట విను. అదేటి ఇప్పుడే గొప్పల మాట ఏమన్నారు, అంతలోనే మాట మార్చేస్తాను. యారా ఎటకారమా? పొద్దున్నే బుద్ధిగా వీడియో చూసావు కదరా, ఏమర్థమైందిరా? తగ్గిపోతున్న తెలుగు భాష ఆదరణను వెలిగించే ప్రమిదినవుతాను, ఆ పోరాట యజ్ఞంలో సమిదినవుతాను. ఆయన చెప్పింది కాదురా, నీకేటి అర్థమైందని. ఓ దట్ట, తెలుగులో ఎక్కువ మార్కులు తెచ్చుకొని భాషను ఉద్ధరించమన్నారు నాన్నగారు. ఆహా, ఏది భాస్కర శతకాన్ని రచించింది ఎవరో చెప్పు. చెప్పారు కానీ మాకు ఆ రోజు నేను క్లాస్కి వెళ్ళలేదండి. పోనీ అల్లసాని పెద్దన్న రాసిన కావ్యం చెప్పరా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు దాకా రాలేదు. ఇది కనీసం సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటో తెలుసారా నీకు? సారీ, ఇట్స్ అవుట్ ఆఫ్ సిలబస్. యా, అది కాదురా, నువ్వు అవుట్ ఆఫ్ స్టడీస్. సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటో తెలియదు గాని నువ్వు తెలుగును ఉద్ధరిస్తాడంటీడు. ఆ మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. రావాల్సిన సబ్జెక్టు సంస్కారం. ఆ వీడియోలు చూసి భుజాలు గుద్దేసుకుంటే ఏటి రాదు, సారాంశం తెలుసుకుని ఆచరిస్తే వస్తాయి. షిట్, అనవసరంగా వీడియో చూశాను. చూసించాలు గాని పద. ఎక్కడికి నాన్నగారు? మీ వన్య మాస్టర్ సుబ్బారావు ఇంటికి రమ్మన్నారు. ఈ వన్య మాస్టర్ మళ్ళీ పెంటెట్టేలాగా ఉన్నాడు. యారా మహేష్, పొద్దున్నే ఆ పాడు ఫోన్ చూసే బదులు పేపర్ చదవచ్చు కదరా సరదాగా. అదేదో జనరల్ నాలెడ్జ్ అంటారు కదా, అదంతా కూసంత వస్తుందిరా సరదాగా. నేనే టైం పాస్ చేయట్లేదు డాడీ, ఇందులో కూడా జనరల్ నాలెడ్జ్ కోసమే చూస్తున్నాను. ఇప్పుడు అంతా డిజిటలే, అరచేతిలోనే ప్రపంచం చూసి వచ్చే. ఎట్టా ఇప్పుడు వరకు నువ్వు తెలుసుకున్న జనరల్ నాలెడ్జ్ ఏదో కొద్దిగా చెప్పురా సరదాగా. అదే అలగడికి చెప్తాను. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన దెబ్బ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. కేఎల్ రాహుల్కి పాప పుట్టింది. మొన్న జరిగిన ఫ్యాన్ వార్ లో 2 గాయాలు, 4 పరిస్థితి విషమం. చేరువా ఆపరేషన్ హాస్పిటల్ ఓపెనింగ్ కి రానున్న యూట్యూబ్ స్టార్ ఉలవపిండి ఉపేంద్ర. ఒరే నీ ప్రతిభా ప్రదర్శన ఇంకా ఆపుతావా? ఇంకొక జవాబు గారి చెప్పావంటే 4 నేలకేసి గుట్టేస్తాను ఇంకా సరదాగా. ఏందడే వాటిని సరదా కూడా జనరల్ నాలెడ్జ్ అన్నారు కదరా సరదాగా. ఇది ట్రెండింగ్ నాలెడ్జ్ డాడీ, ఇది తెలియకపోతే బయట బతకలా. ఒక్కసారి నీ మొబైల్ ఓపెన్ చేయరా, నువ్వు అసలు ఏం ఫాలో అవుతున్నావో తెలిస్తే నీ ఫ్యూచర్ ఏంటో నాకు అర్థమైపోద్ది సరదాగా. విజయనగరం మోడల, ఈఎఫ్ఐ కట్టు బానిస, 6 పతివ్రతల, ఇదేంటిదే ట్రోల్ హూ ట్రోల్స్ దోరియా, చీకట్లో గుసగుస, షీలా ఆంటీ. ఒరే మహేష్, ఏట్రా ఇదే? అంటే డాడీ, శీలాంటికి మ్యూచువల్ గా నువ్వు ఉన్నావు కదా, మన ఫ్యామిలీ ఏమో తెలిసిన ఏమో ఫాలో అవుతున్నాను. తెలిసిన వాళ్ళంటే దూర బంధువులు అవుతారు, నువ్వెక్కడా చెప్పకు. ఇన్ని దరిద్రాల మధ్య కూడా యూపీఎస్సీని ఫాలో అవుతున్నావు సరదాగా. సంతోషం రా సరదాగా. యూపీఎస్సీ అంటే యూనివర్సల్ ప్రభాస్ సర్వీస్ కమిటీ. ఆహా, మహానుభావులు రా మీరా. దేన్ని ఏ విధంగా వాడాలో మీ దగ్గర నేర్చుకోవాలి సరదాగా. ఊర్లో ఉన్న చెత్తంతా నీ ఫోన్ లోనే ఉన్నట్టుందిగా సరదాగా. ఈ దరిద్రాలు పక్కన పెట్టి ఇక నుంచన్నా పొద్దున్నే పేపర్ చదవడం నేర్చుకోరా సరదాగా. చొక్కలో మొక్క పథకానికి ప్రజల నుంచి అనూష స్పందన. అనూష కాదురా, అది అనూహ్య స్పందన సరదాగా. అవినీతి ప్రకాలన మా లక్ష్యం, కొరియాలో నీరేమో కుస. ఒరే మహేష్, ఏట్రా నీ చదువు ఇలా ఏడ్చిందా? డిగ్రీకి వచ్చి పేపర్ చదవలేకపోతున్నావు, తెలుగు భాష చచ్చిపోతుంది అనుకుంటే ఏటో అనుకున్నారా? ఇలాంటివి చూశాక నిజమే అనిపిస్తుంది రే సరదాగా. సడన్ గా చదివమంటే మాత్రం తడబడి రాదే ఏటే. సుబ్బారావు గారే, ఏండి సుబ్బారావు గారే? రండి సరదాగా. ఏటి అందరు ఇలా వచ్చారు సరదాగా? మీతో పని పడింది సార్. ఆహా, పొద్దున్నే ఫోన్ కాకుండా నీ చేతిలో ఇలా పేపర్ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాలా మైస్. జనరల్ నాలెడ్జ్ కావాలంటే ఇలాంటి అలవాట్లు ఉండాలి కదా సార్. చూసి నేర్చుకోరా, అది చదువుకునేవాడి లక్షణం. మనకి మెడపోత్రం తప్ప చదువుకుందామని ఆత్రం లేదు. పోనీలేండి అంకుల్, మార్పు చెందినవాడే మనిషి అని తెలుసుకునే రోజు మధుగడి కూడా వస్తుందిలేండి. అప్పుడు ఉన్నత శిఖరాలను కూడా మధుగడి పెట్టుకోవడంలో ఎక్కేస్తాడు. ఎరమా అంతే కదా. బాగా బలిసిన నక్క ఉస్కా అంటే డిస్కో అందట.
ఇంతకీ అందరూ మా ఇంటికి వచ్చారేందండి సరదాగా? మీ అందరితో పని పడిందా మరి? మాతో ఏం పనండి? మా కాలేజీలో కల్చరల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు సార్. దాన్ని చూడడానికి అన్ని కాలేజీల స్టూడెంట్స్ తో పాటు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కూడా వస్తున్నారు. అందులో మనం ఒక నాటకం వేసామంటే మామూలుగా ఉండదు సార్. ఇంకా మనం నాటకం వేయటం ఏందండి? అలా అనకండి సార్, కాలేజీలోని ఎవరు ముందుకు రావట్లేదు. ఇలాంటి అవకాశం మళ్ళా దొరకదు సార్. నా దగ్గర విజయనగరం బుర్రకథ బృందం లాంటి ఆర్టిస్టులు ఉన్నారని మా కాలేజీ ప్రిన్సిపల్ చెప్పి వచ్చాను సార్. నా పరువు తీద్దాం మరి. నేను ముందే చెప్పాను ఇలాంటిది ఏదో ఉంటదని. అయినా చదువుకునే టైంలో ఏంటండి ఇవన్నీ? ఆ మాట నువ్వు అనకరా నాన్న, సిగ్గేసి పారిపోద్ది. ఏట్రా మిగతా కాలేజ్ గుంటలు కూడా వస్తారట్రా. మన పర్ఫార్మెన్స్ ఎరగదీస్తాం అనుకో, పబ్లిసిటీ పీక్స్, ఇన్స్టాలో రిక్వెస్ట్లే. నిజవరా మహిసే, నాకు ఈ ఆలోచన రాలేదు. పొద్దున్నే పేపర్ చదివితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మరి. సరేలేండి, మీరు మాటిచ్చానంటున్నారు కదా, వేసేద్దాంలేండి సరదాగా. నాకు తెలుసు సార్, నాటకం అనేసరికి మీకు ఊపి వచ్చేస్తుందని. నాటకానికి మేము కూడా సిద్ధం. నువ్వు ఊసర వెళ్ళ అమ్మ మొగుడురా నానా, ఇప్పుడే కుదరదన్నావు, అంతలోనే సిద్ధం అంటున్నావు. బయటికి చెప్పే గొప్ప రీజన్లు ఏం లేవు సార్. సిద్ధం అంటే సిద్ధమే. సరేరా నానా, అందరూ వచ్చారు గాని మన సురేష్ గడ ఏటరా నానా కనబట్లేదు. కాల్ చెయ్యాడికి ఒకసారి. హలో రే బుడతా, చెప్పు. ఎక్కడ ఉన్నావురా? ఇంకెక్కడ ఉన్నాను? కొట్లో ఉన్నాను. ఏం చేస్తున్నావురా? ఇసికించిన బుర్రకి ఎలా బొక్క పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఎరా ఎగస్ట్రాలా? మరి లేకపోతే కొట్లో పొట్లాలు కట్టకుండా ఇంకేం చేస్తారు? ఆ మేక జుట్టు కాడితో తిరగడం మానేస్తే కొంచెమైనా బుర్ర పెరుగుతుంది నీకు కూడాను. ఇంకా పెరగలేదు అనుకో, రోజు కనీసం 4 బాదం గింజలైనా తిను. కావాలంటే చెప్పు, మా కొట్లో ఉన్నాయి. కేజీ 120. నానా మధు, మీ సరసాల ముందు మ్యాటర్ చెప్పురా నాన్న ఆడికి. అది కాదురా బుడతా, మన వన్య మాస్టర్ పిలుస్తున్నారు. అర్జెంట్ గా మహేష్ గారి ఇంటికి రాను ముందు. నేను ఇప్పుడు అర్జెంట్ గా వచ్చేస్తే మరి మా కొట్టేవాడు చూసుకుంటాడు? ఆ వన్య మాస్టర్ తాతను పంపిస్తాడేటి? అతనికంటే పని పాట ఉండదు, అలా చీటికి మాటికి పిలుస్తూనే ఉంటాడు. ఒక పక్క కాలేజ్, ఒక పక్క ట్యూషన్ అని 2 చేతులారా సంపాదించేస్తున్నాడు. మాకున్నది ఒక షాపే అసలుకే. నాకే బేరం బొక్క లేదని నేను ఏడుస్తుంటే మధ్యలో ఈడి ఇంటర్వ్యూలో ఒకటి. అంత కావాలంటే గంటకు 100 ఇమ్మను, వీలు చూసుకొని వస్తాను. ఒరే బుడతా, నువ్వు మనసులో అనుకుంటున్నావు అన్నీ అలా చెప్పికరా, ఎంటే బాధపడతాడు మళ్ళీనే. ఆడి విన్నప్పుడు కదరా బాధపడతాడే. ఏదో పక్కనే ఉండి స్పీకర్ లో పెట్టి ఫోన్ మాట్లాడుతున్నట్టు చెప్తున్నావు. స్పీకర్ ఆన్ చేసి ఉందిరా నానా. సార్ మీరా? గుడ్ ఈవినింగ్ సార్. రమ్మన్నారంట. మీరు ఊపిరి తీసి వదిలే లోపు నేను మీ ముందు ఉంటాను. ఏదైనా మీ తర్వాతే మాకు. విన్నాలా మరి, అన్ని విన్నానురా. ఈ రోజు నీది, నాదన్న రోజు వచ్చినప్పుడు నాకు కనబడకరా నాన్న నువ్వు. ఇంతకీ ఎందుకు రమ్మన్నారు సార్? కాలేజీలో నాటకం వేయడానికి రా. నువ్వు ముందురా ఫోన్ పెట్టరా, నువ్వు చెప్తాను. ఇంతకీ ఏం నాటకం వేద్దాం మరి? నా దగ్గర 2 పౌరాణిక నాటకాలు రెడీగా ఉన్నాయి. దాంట్లో ఏదో ఒకటి వేసేద్దామా సరదాగా? లేట్ చేయకుండా స్క్రిప్ట్ ఇచ్చాను చెప్తాను, ప్రిపేర్ అయిపోతారు కుర్రాళ్ళు. ఇవిగోండి, ఇది శ్రీకృష్ణ రాయబారం, ఇది రామరాయబారం. అంకుల్ సుబ్బారావు గారు, నాతో చిన్న డౌట్ అండి. ఏట్రా అడుగో సరదాగా. శ్రీకృష్ణుడు సింపుల్ గా కొండనే ఎత్తిసాడు అంటారు కదా, అలాంటిది ఆయనకి ఎందుకండి రాయబారం? రే చెత్తనా కొడక, రాయబారం అంటే సంధి కుదర్చడానికి వెళ్ళటం అంటారా చెత్తనాయాలు. ఓ అదే, సంస్కృతంలో కొంచెం వీక్ అండి నేను. నోటి దోల్లో తప్ప అన్నిటిలో వీకే నువ్వు. సార్ శ్రీకృష్ణ రాయబారం వేద్దాం సార్, కొత్తగా ఉంటది. అయితే శ్రీకృష్ణుడి పాత్ర నాదే. ఆ అందం, ఆ సరసోద్భావం నాకే సొంతం. నాకు కూడా కృష్ణుడి పాత్రే కావాలి. నాకేటి తక్కువ? నీ మేఘ జుట్టు మీద కిరీటమే నిలబడదు, నీకెందుకురా కృష్ణుడి పాత్ర? ఆ తొక్కలే నీకు ఫ్లూట్ వాయించడం వచ్చేటి. చిన్నప్పుడు మా అమ్మ టీ కుంచిన పాలు దొంగతనంగా తాగేసేవాడిని. పాల నుంచే వెన్నొత్తది కాబట్టి నేనే కృష్ణుడికి సరిపోతాను. నా స్టైల్తోనే, నా మాట తీరుతోనే ఎంతమంది అమ్మాయిలను అట్రాక్ట్ చేశాను కాబట్టి కృష్ణుడు నేనే గానీ నువ్వు సైడ్ అయిపోయి సరే. వశీకరణకి ఆకర్షించడానికి చాలా తేడా ఉందిరా. రేయ్ నాన్నలో ఇక్కడ ఉన్నామన్న విషయం మర్చిపోయారా? మొత్తానికి కృష్ణావతారం అర్థమే మార్చేసేలా ఉన్నారు కదరా బాబు. ఎవడో చెప్పినవి కాకుండా మూల భారతం చదవండిరా. ఆ శ్రీకృష్ణుడు ఎంతటి త్యాగమూర్తో, ఎంతటి దయామూర్తో తెలుస్తుంది సరదాగా. ఒరే మధు, ఈసారికి నువ్వే వేయకూడదు కృష్ణుడి వేషం సరదాగా. థ్యాంక్స్ అంకుల్. మా నాన్నగారికి జాంబవంతుడు వేసం ఇచ్చేయండి, గెటప్ అవసరం ఉండదు. సరే కానివ్వండిరా సరదాగా. ఇదిగోండి స్క్రిప్ట్, ఫోటోలు తీసుకొని ఎవరిది వాడు ప్రిపేర్ అయిపోండి సరదాగా. ఒరే నాకే క్యారెక్టర్ ఉంచారు? పెద్ద పెద్ద డైలాగ్ క్యారెక్టర్ అయితేనే చేస్తాను నేను. తినేస్తాడ్రా బాబు అలాగా. ఇక ఆ టేబుల్ మీద స్క్రిప్ట్ పేపర్లు ఉన్నాయి, ఫోటోలు తీసుకొని ఏ క్యారెక్టర్ కావాలి నువ్వే ఎంచుకో.
ఒరే ఈ ఏట్రా ఈ కంపు సంక దగ్గర నించుంటే కంపు రాకుండా కత్తిరినాకైపోతుంది ఏంటి? మరి ఎంత ఏట్రా బాబు? ఎవడ సంకైనా కంపే వస్తుంది, చెరుకు రసం ఏంటి రాదు. కొంచెం సెంటు కొట్టుకోరా బాబు, మరి సంకలో ఎలక చచ్చిపోయినట్టుంది. నీకు నా కొడుకు సోకు ఎక్కువ. తినలంగా తీసుకెళ్ళి ముక్కుకు పామెత్తే కానీ తినంగా ఉండడు గుంట. ఎంతకీ పుట్టిన కొడుకు ఎక్కడరా? మన స్క్రిప్ట్ తీసుకెళ్ళిన దగ్గర నుంచి మనిషి అసలు జాడే లేడు. స్టేజ్ మీద నాటకం వేసే బదులు స్టేజ్ కింద కూర్చొని తాటి ముంజలు అమ్ముకుంటే డబ్బులు వస్తాయని అనుకున్నాడు ఏమిటో పుట్టిన కొడుకు. ఎరా డైలాగులన్నీ గుర్తున్నాయా సరదాగా? గుర్తున్న దానికన్నా ముందు అర్థం అవ్వాలి కదా అంకుల్. ఏమైందిరా? మీరేమో పౌరాణిక నాటకం అని చెప్పి భోజ్పూరి భాషలో డైలాగులు ఇస్తే ఎలాగ అర్థం అవుద్దండి? అది స్వచ్ఛమైన అచ్చ తెలుగురా. మీరు రాగాలు గట్రా తీలేరని పద్యాలన్నీ తీసేసి ఓన్లీ డైలాగ్లే ఉంచాను రా సరదాగా. ఏటి అది తెలుగా? ఆ మొక్క ముందే చెప్పాలి కదా అంకుల్ గారు మీరు. నా 18 ఏళ్ళ లైఫ్ లో తెలుగులో అలాంటి పదాలే చూడలేదు. ఎరమైసే నువ్వు ఎప్పుడైనా అన్నావేటి? లేదురా మావా. మనకి తెలుగులో బూతులు తిట్లు తప్ప ఇంకేం తెలియవులే. ఈ మొక్క ముందే ఏడవాలి కదరా సరదాగా. మీకు నోరు తిరిగే రీతిలోనే రాసేవాణ్ణి కదా. అచ్చా మీరేం కంగారు పడకండి అంకుల్. సబ్జెక్ట్ తెలిసాక మా స్టైల్లో మేము రాసుకున్నాంలేండి. మీ గౌరవం కోసం మధ్య మధ్యలో మీరు రాసిన డైలాగులు కూడా వదులుతాంలేండి. మీ ఫ్లోలో మీరు ఊపికెళ్ళిపోండి చెప్తానే, మా ఫ్లోలో మేము దులుపుకొచ్చేస్తాం. వాళ్ళు తెరత్తడమే లేట్ డాడే. ఈ రోజు ఈ దుర్యోధన పర్ఫార్మెన్స్ కు ఒళ్ళంతా 500 నోట్లు గుచ్చుకోపోతే అడుగు చెప్తానే. ఏ మాటగానే పోడతాడంటే ఇక్కడ పిన్నిసులు సో పెట్టేస్తాడు. నానా తెరెత్తెత్తున్నారా మరి రెడీచ్చా? అలా ఎత్తకపోతే మేము సింపుకొని వచ్చేస్తాం. కొరనా కొడుకులు మంచి చూపు మీద ఉన్నారు. నాకు ఇంక్రిమెంట్ గ్యారంటీ. కృష్ణ మీ రాకతో హస్తినాపురం సూర్యకాంతి తగిలిన కాలవాలా వికసించింది. వెదురు మామకి వందనాలు. అది వెదురు కాదు నాయనా, విదురా. అదే విదుర మామకి వందనాలు. మా మేనత్త కుంతీదేవి ఎచుటనున్నది. ఆర్టిస్ట్ దొరక క్యారెక్టర్ కట్ చేసాం కృష్ణ. ఓ సారీ, వచ్చాక అడిగానని చెప్పండి. ఈ లోపు ఆ కౌరవ ఈ లోపు ఆ కౌరవ ధర్మాధీనుడు దుర్యోధనుడిని కలిసి వచ్చిదను. నాటకంలో కూడా స్లిప్ లెటర్ నానా. ఏంటి కృష్ణ మా వద్దకు రాయబారిగా వచ్చి ఆ విదురుని ఇంటి వద్ద బస చేసివట? వారు మాకు భక్తులు మరియు అప్పులు. అప్పులు పప్పులు కాదరా నానా, ఆప్తులది. అంటే మరి మేము మీకు అప్పులం కాదా? సరిపోయారా నాన్న ఇద్దరికిద్దరు. పాండవనాశనం కోరే మీరెలా నాకు అప్పులు అవుతారు? చస్ ఇలా కాదు గాని మాయా, ఇదో దొత్తరాస్తా మాయా, నిన్నే పిలుస్తుండే. వారు బాగా వినిపించట్లేదేటి? తండ్రిని పట్టుకుని మాయా అంటావా? నాన్నగారు ఇది నాటకం అండి, మర్చిపోయినట్టు ఉన్నారు. సరే సరే కానివ్వండి. ఇదిగా మాయా, నీ కొడుకు ఆడించిన మాయాజోదంలో ఓడిపోయి అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసి సినిమా కూడా చూసి వచ్చారు. కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేత మర్యాదగా ఉంటది. నువ్వు ఎలాగో ఆంధ్రుడు కాబట్టి నీ కొడుకు చేసి ఎదవపని లేటు కనిపించట్లేదు నీకు. కొంచెం సర్ది చెప్పి సత్యురాతం చేయించుకోండి ఏంటి? ఆంధ్రుడిని చేసావు కదరా నానా. బాబు బెట్టగెలితే మళ్ళీ తిరిగి ఇచ్చిడాలు కట్టేటి ఉండవు. 6వ తరగతి గుంటల్లాగా అలా అడగడం నువ్వు ఒప్పుకుంటే రాయబారానికి వచ్చేయడం సరిపోయింది. ₹10 రాజ్యం కాకపోయినా చెరొకూరు ఇచ్చావు అనుకో, చిన్న చిత్తగా తీర్పులు చెప్పుకొని బతికేస్తారులే. తూర్పుకి తిరిగి అన్నం పెట్టినా సరే కోడిగుడ్డు అంత జాగా కూడా ఇవ్వనా. దుర్యోధన నా మాట కాదంటే యుద్ధం అన్నవరమే. అన్నవరం కాదురా నానా, అది అనివార్యం రా నానా. అన్నవరం అయినా గన్నవరం అయినా యుద్ధానికి సిద్ధం. రాయబారాలు 100 ద్వారాలు మన దగ్గర చల్లవు. ఎంత కష్టపడి ఎత్తుకొచ్చి ఎన్నాళ్ళు పోషించింది మీరు వార్నింగ్ ఇస్తే భయపడి రెట్నిచ్చడానికి ఏంటి? దమ్ముంటే హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ యుద్ధం చేసి గెలిచి తీసుకోమను మీ సీతమ్మని. ఒరే బొడతా, ఇక్కడ జరుగుతున్న నాటకం ఏంటి? నువ్వు వేసిన పాత్ర ఏట్రా? నాటకం ఏదైనా పాత్ర ఎవరిదైనా నేను దిగనంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. ఒరే బాబు ఇది భారతం, నీ పాత్ర ఏటో నాకు అర్థం కావట్లేదురా. సింక్ మిస్ అయిపోతుంది. ఎవరి చైల్డ్ ఆర్టిస్ట్ గెటప్ చూసి కూడా గుర్తుపట్టట్లేదు. నేనెవర్నా? దశకంఠ దశముఖ దశగ్రీవ లంకాధిపతి రావణాసురుడు రా. ఒరే సురేషు, ఈ నాటకంలో ఈ పాత్ర లేదురా సరదాగా. నాకిచ్చిన స్క్రిప్ట్ లో మాత్రం ఇదే ఉంది. బాబు నువ్వు కొంచెం గ్యాప్ ఎత్తే ఇక్కడ డైలాగులు కంప్లీట్ చేయాలి మేము. ఇదిగో సోలా యోధన అయ్యింది ఏదో అయిపోయింది. తెగేదాకా దారం లాక్. నా మాట విని వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి. నేను మోనార్కుణ్ణి. నేను ఒక్కసారి కమిట్ అయితే కర్ణుడి మాట కూడా విన్నా. దశకంఠ దశముఖ దశగ్రీవ లంకాధిపతి రావణాసురుడు ఇక్కడ ఉంటే ఆ బుడబొక్కలతో మాట్లాడి ఆ బ్యాండ్ మేళంగాడితో మాట్లాడి దశకంఠ దశముఖ దశగ్రీవ రావణుడికి యుద్ధం కావాలి.
ఏటి కావాలరా నీకు? ఆయనతోనే యుద్ధం కావాలి. యుద్ధం గెలిచి సీతాదేవిని తీసుకెళ్లిపోమని లాస్ట్ లోని. రామచంద్ర ప్రభు, శాంతి దూతలో వచ్చాను కాబట్టి సైలెంట్ గా వెళ్తున్నాను, లేదంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లిపోవాడిని. యుద్ధం చేతగానోడే నీలా ధర్మం గురించి మాట్లాడతాడు. ఫ్లూట్ ఇచ్చి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతా. ఇంకొక మాట మాట్లాడినచో ఇక్కడే బంధిస్తాను కృష్ణ నిన్ను. చూసావా మాయ, ముల్లోకాలని ఏలే ఈ వాసుదేవుడినే బంధిస్తాడట. ఆడికి తెలియదని నేను చెప్పడం, నువ్వు చెప్పేది ఎట్లా మాకు తెలుసులేని ఆడు అనుకోవడం, ఇదంతా నువ్వు గుడ్లు అప్పగించుకొని చూడడం. ఓ సారీ, నువ్వు ఆంధ్రుడు కదా. ఆడిన నేను లాభంలే, పెంపకం అలాంటిది. బెల్టలు తీసి కొట్టడం కాదు, కొంచెం కూర్చోబెట్టి నీతులు గట్ట చెప్పుంటే బాగుపడేవాడాడు. నాయనా కృష్ణ, నాటకంలోకి వ్యక్తిగత వ్యవహారాలు వస్తున్నాయి. వస్తే ఛాన్స్ ఇచ్చాక అన్ని వస్తాయి. యహై దశకంఠ దశముఖ దశగ్రీవ లంకాధిపతి రావణాసుడికి యుద్ధం కావాలి. మీ రాముడిని రమ్మనండి, సీతాదేవి వెయిటింగ్ అక్కడ. ఓరి బాబు, భారతంలోకి రాముడు ఎందుకు వస్తాడ్రా? నువ్వు వేరే ఊరికి వెళ్ళబోయి ఈ ఊరికి వచ్చినట్టున్నావు చూసుకో. అసలు ఎంతకీ నువ్వెవర్రా? ధర్మందా దుర్యోధనుణ్ణి. అసలు నీకు ఇక్కడ ఏంటి పని? నికాలో యహాసే లంకాధిపతి రావణాసుడికి యుద్ధం కావాలి. వాట్ దిస్? ఒకరేమో మహాభారతం అంటారు, ఇంకొకరేమో రామాయణం అంటారు. ఏం జరుగుతుంది? ఇదేనా మీరు నేర్పిస్తుంది? భారతంలో రామాయణం అని కొత్త కాన్సెప్ట్ సార్. అర్థాలు మార్చే డైలాగులు, నోరు తిరగని ఉచ్చారణలు, ఇదేనా మీరు నేర్పిస్తుంది తెలుగు? ఈ నాటకం చూసాక అర్థమైంది మీ కాలేజ్ తెలుగు పరిస్థితి ఏంటో. ఈ విషయం హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకెళ్తా. సార్ వద్దు సార్. చిన్నపిల్లలు సార్, చేపలు ఎక్కువ తినడం వల్ల నోరు తిరగట్లేదు, కానీ తెలుగు మీద మంచి పట్టు ఉంది వీళ్ళకి. మీరు 5 minutes టైం ఇస్తే తెగులు పట్టిన వీళ్ళు తెలుగుని తెనాలి రామకృష్ణ మాట్లాడినట్టుగా మారుస్తాను సార్. ఒక 5 నిమిషాలు కూర్చొని చెప్తాను. ఏంటి సార్ ఎలా చేసాం? ఎరగ తీసావా, అగ్గి తీసావా? ఈ బుడతగా డేటర్ నానా భారతంలో ఒక భార్యలు ఎత్తుకెళ్ళిపోవాడు గెటప్ వేసుకుని వచ్చాడు. అవును సార్, ఈ పుట్టిన కొడుకు వల్ల మొత్తం ఎలాగైపోయింది. అరే, మీ తెలుగు ఎంత అధ్వానంగా తగలబడుతుందో అస్సలు ఊహించలేకపోయారా సరదాగా. మీ అంత పెద్ద పెద్ద చదువులు చదువుకోకపోయినా మాతృభాషనైతే ఎప్పుడు పక్కన పెట్టలేదురా మేము. ఇంత గెలిచి రచ్చ గెలవమంటారు సరదాగా. మీరు చూస్తే దేనిలోనూ గెలవలేకపోతున్నారు. ఇలా అయితే తెలుగు వాళ్ళని చెప్పుకునేదానికే సిగ్గుపడాలరా మనం. సార్, ఇందులో వాళ్ళ తప్పు ఎంత ఉందో మనది కూడా అంతే తప్పు ఉంది సార్. మన తప్పే ఉందండి సరదాగా. చిన్నప్పటి నుంచి మనమే ఇంగ్లీష్ మీడియం అని రుద్దేసి ఇప్పుడు తెలుగు రాలేదంటే ఏం చేస్తాం సార్? అవుందాడే, ఇంగ్లీష్ ఈజ్ యూనివర్సల్ లాంగ్వేజ్ అని, అది మాట్లాడలేకపోతే ఏం సాధించలేమని ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి అంతా ఇంగ్లీష్ మయం చేశారు. ఇంక ఈ కాలంలో తెలుగు ఎక్కడ ఉంది? ఎలా నేర్చుకుంటాం? నిజమేరా, మిమ్మల్ని అనే ముందు పేరెంట్స్ గా మా తప్పు కూడా ఉంది. మా పిల్లలు అబ్బో ఇంగ్లీష్ మీడియం అని మురిసిపోయామే కానీ తెలుగుకి దూరం అయిపోతున్నారని గ్రహించలేకపోయాను రా సరదాగా. సార్ సర్లేండి సార్, ఇప్పుడు మనం ఇచ్చే ఎంట్రీకి ఆ ఎంక్వైరీ ఆఫీసర్ ఎగ్జైట్ అయిపోవాలి. ఏం చేద్దాం సార్? నేను చేస్తాను, ఈ వెనకాల మీరు ఉండండి చాలు. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాలము ఘటక చరత్కరేణు కరకౌపిత సాలము శీతశైలము సార్ బుర్రపాడే. వావ్, ఇతను తెలుగు టీచరా? కాదు సార్, ఇతను మ్యాథ్స్ ప్రొఫెసర్. ఇతను సబ్జెక్ట్ మ్యాథ్స్ అయి ఉండి ఇంత బాగా అచ్చ తెలుగు పద్యం పాడారా? నానా అడుగుంటలు ఇందాక మీకు స్టేజ్ వెనకాల ఒక పాట నేర్పించారు కదరా, అది ఇప్పుడు వదలండి మరి. నానా అది కాదా మరి, నమో వెంకటేశ్వర మ్యూజిక్ తో నేర్పించాను కదా, అది పాడండి. ఓ అదే, కమాన్ కామ్రేడ్స్. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా, దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా. లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే, లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే.
దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు అని మొదటి 4 అక్షరాల్లోనే ధర్మ అర్థ కామ మోక్షాలను నేర్పిన మన భాషకు నేడు మనం ఇస్తున్న గౌరవం ఎంత. పరభాష జ్ఞానం అవసరానికే పనికొస్తుంది, కానీ నీ ఉనికి మాత్రం తెలుగు భాషలోనే ఉంటుంది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, దేశ భాషలందు తెలుగు లెస్స అని ఇతరులు కీర్తించారు గాని మనమే గుర్తించడం లేదు. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తాయేమో, కానీ సంస్కారం మాత్రం తెలుగు భాష వల్లనే వస్తుంది. ప్రపంచ భాషలన్నీ చక్కని భామలైతే అందులో మడికట్టు భామ మన తెలుగు భాష. 52 లక్షణాల అక్షరమాల మన తెలుగు బాల. ఆంధ్రనాట ప్రతి నోట బ్రతకాలి తెలుగు మాట. మనల్ని బ్రతికించిన దానిని బ్రతికించమనే స్థాయికి మనం దిగజారకూడదు. తెలుగు వారిగా గర్విద్దాం, తెలుగుని గౌరవిద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా లెస్సు లెస్సు కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్. కాదు తెలుగు ప్లస్సు ప్లస్సు ప్లస్సే దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కదరా.